ఏంటంటే జగన్ చేసిన దానికి 100 రెట్లు ఎక్కువ చేయాలన్నది ప్రయత్నం ఇక్కడ. జగన్ టైంలో చంద్రబాబు గారి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏం పట్టుకోవాలా, పిఏ శ్రీనివాస్ కూడా వీళ్ళు ఏం పట్టుకోవాలా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 2018-19లో రైడ్ చేశారు. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, స్టేట్ తో సంబంధం లేదు. అప్పుడు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నారు. అక్కడ ఆయన దగ్గర డబ్బులు దొరికినాయి అన్నటువంటిది అప్పట్లో చెప్పింది. ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి వ్యవహారం అది. అయితే అది ఎవరిది అన్నది వాళ్ళు తేల్చలేదు. ఇన్కమ్ ట్యాక్స్ మామూలుగా పట్టుబడినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో 2 పద్ధతులు ఉంటుంది. ఒకటి పెనాల్టీ అమౌంట్ వేయటం, రెండవది శిక్షించడం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళుగా శిక్షించడానికి ఉండదు, వాళ్ళు మళ్ళీ ఈడీకి అప్పచెప్పాలి. ఈడీకి వాళ్ళు ఏం అప్పచెప్పాల. ఇన్కమ్ ట్యాక్స్ మేబీ దానికి పెనలైజేషన్ ఎంత దొరికిందో అంత పెనాల్టీ వేయచ్చు, లేకపోతే ఆ మొత్తాన్ని పెనాల్టీ కింద చేయొచ్చు, లేదా దాంట్లో ట్యాక్స్ కట్టే 30% దానిపైన ఇంకో 10% వేయించి మిగతా డబ్బులు ఇచ్చేయచ్చు. అదేం జరిగిందో బయటికి రానియాలి. అంటే ఆస్తులు సీజ్ చేయొచ్చు. అంటే ఈడీ అయితే అటాచ్ చేస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ అట్లా చేయదు. మనకి నోటీస్ ఇచ్చి మన దగ్గర ఉన్న అమౌంట్, ఇప్పుడు మనం 100 రూపాయలకి మన దగ్గర ఉంది, మనం దానికి 30 రూపాయలు ట్యాక్స్ కట్టడానికి ఎగ్గొట్టి ఈ డబ్బులు మన దగ్గర ఉంచుకున్నాం అంటే 100కి 200 పెనాల్టీ వేయచ్చు, లేదా 40 రూపాయల పెనాల్టీ వేసి 60 రూపాయలు నీ దగ్గర ఎట్టు పెట్టుకోని చెప్పొచ్చు. ఇది వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్. యాక్చువల్ గా మీడియా అయితే అది డెప్త్ గా వెళ్ళి మనం తెలుసుకుంటాము, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనుక్కొని ఏదో రాస్తాం, రాయలేదు.